హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. గైస్, మనకు చాలా మంది కస్టమర్స్ నన్ను అడిగింది ఏంటంటే, బ్రో మీ విలేజ్ పోతారు కదా, ఒక్కసారి మీ విలేజ్ హోమ్ టూర్ అయితే చూపించమన్నారు. ఓకే గైస్, నేనైతే మీ అందరి కోసం అయితే నేను ఒక విలేజ్ హోమ్ టూర్ వీడియో అయితే తీద్దామని చెప్పి ఈరోజు అయితే తీస్తున్నాను. ఈరోజు మా విలేజ్ పోవడంతో ఇంకా దారిలో పోతున్నాం కాబట్టి చికెన్ అయితే తీసుకొని పోతా ఉన్నాం అనమాట. అది మనకు సూలూరుపేట ఎంట్రన్స్ అంటే ఇంకా అది ఆడ కట్టేపోద్ది మనకి, ఇంకా మన సూలూరుపేట సిటీ టౌన్ నుంచి. సో ఇక్కడ నుంచి ఇంకా మా విలేజ్ రూట్ అయితే స్టార్ట్ అవుతుంది. ఇంకా మనం చికెన్ షాప్కి అయితే వచ్చాం గైస్. చికెన్ షాప్కి వచ్చి మనం ఇంకా చికెన్ అయితే తీసుకుంటాము. ఇది వచ్చేసి ఇంకా మన ఎంట్రన్స్ అనమాట. ఇట్టే మన విలేజ్ పోయేదానికి ఇంకా వచ్చి చికెన్ అయితే తీసుకుంటున్నాం గైస్. చికెన్ తీసుకొని, ఎందుకంటే మా నాన్నమ్మ అక్కడే ఉంటుంది, మా నాన్నమ్మ కోసం అయితే మేము చికెన్ తీసుకుంటున్నాం అనమాట. మేము మా ఫ్యామిలీ అంతా సూలూరుపేటలో అయితే ఉంటాం. సో ఇంకా మా నాన్నమ్మ కోసం చికెన్ అయితే తీసుకున్నాం. ఇంకా చికెన్ తీసుకొని మన విలేజ్కి అయితే బయలుదేరదాం అనమాట. సో ఇంకా చికెన్ తీసుకోవడం అయితే జరిగింది గైస్. ఇంక ఇప్పుడైతే మన విలేజ్కి అయితే మనం బయలుదేరదాం గైస్. చూసారు కదా, ఇంకా మనం చికెన్ తీసుకొని జరిగేసిన తర్వాత విలేజ్కి అయితే మనం బయలుదేరుతున్నాము. నేను మా డాడీ అయితే కలిసి అయితే పోతున్నాం అనమాట. ఎందుకు పోతున్నాం, ఏంది కారణం అయితే మీకు ఒక లాస్ట్లో అయితే చూపిస్తాను. ఫస్ట్ అయితే మీకు మా విలేజ్ చూపిస్తాను చూడండి. ఇదే మా విలేజ్కి ఎంట్రన్స్ అనుకోవచ్చు. ఈ చెట్టు చూసారు కదా, ఇది మా చెంగాలమ్మ దేవత చెట్టు అంటారు. ఇదే మా ఊరికి పొలిమేర ఎంట్రన్స్ అన్ని ఇదే అనమాట. ఇక్కడ నుంచి ఇంకా మా విలేజ్ అయితే స్టార్ట్ అయిపోయింది అనమాట. చూపిస్తాను చూడండి. మా విలేజ్ పేరు వచ్చేసి జంగాలపల్లి అంటారు గైస్. ఇక్కడ నుంచి అయితే ఇదంతా మా విలేజ్ అనమాట. ఈ పొలాలు కానీ అన్ని మా ఫ్రెండ్స్ అనమాట. మా అత్త కూడా మీకు ఆల్రెడీ ఒక లాస్ట్ వీడియో చూపించాను కదా, మా బామర్ది అనేది. మా బామర్ది కైలు అన్నీ ఇయ్యనమాట. చూసారు కదా, ఈ జంగాలపల్లి స్టార్టింగ్ అనే విలేజ్. ఇక్కడ నుంచి ఇంకా మా ఊరు అయితే మొత్తం స్టార్ట్ అయిపోద్ది. ఈ దేవత వచ్చేసి మా ఊరు గ్రామ దేవత అంటారు. ఈమె పేరు వచ్చేసి నాగరపమ్మ అంటారు. ఈమె వచ్చేసి మా ఊరు మొత్తానికి గ్రామ దేవత. అందరూ ఏం చేసుకున్నా సరే ఆంకాడికి రావాల్సింది అనమాట. సో చాలా పవర్ఫుల్ అయిన దేవుడు అంటారు మా ఊరు సైడ్ అయితే మొత్తానికి. ఇంకా ఇక్కడ నుంచి మనం స్టార్ట్ అయితే మన ఇల్లు అయితే మనకు లాస్ట్లో ఉంటుంది గైస్. ఎక్కడంటే మనకి స్టార్టింగ్ అయితే మా ఇల్లు వచ్చేసి లాస్ట్లో ఉంటుంది, చాలా లాస్ట్లో. సో ఇంకా అక్కడికి పోవాలి కాబట్టి మీకు ఒక వీడియో కూడా క్లారిటీగా వస్తుంది చుట్టూరు ఎట్టబోవాలి దారి అనేది. ఇంకా ఇది స్ట్రైట్కి వెళ్ళామంటే మనకి ఇక్కడి నుంచి ఇంకో జస్ట్ ఒక 200 మీటర్స్ అయితే ఉంటుంది. 200 మీటర్స్లో అయితే మన ఇల్లు అయితే వస్తుంది. స్ట్రైట్కి వెళ్ళి ఇంకా లెఫ్ట్ అయితే తిరగాలి, రైట్ అయితే తిరగాలి. ఇంకా రైట్ తిరగగానే మన ఇల్లు వస్తుంది. ఈ సెకండ్ కాబట్టి నెక్స్ట్ సెకండ్ వే అనమాట. చూడండి, ఇప్పుడు వెళ్ళి మనం కానీ లెఫ్ట్ తిరిగామంటే ఇదే మా ఇల్లు అని వస్తారు. చూస్తాను చూడండి, ఇప్పుడైతే మా ఇల్లు మీకు. ఇంకా ఇది వచ్చేసి ఇప్పుడైతే మీకు ఒక స్లో మోషన్లో చూపిస్తాను, ఎందుకంటే అది అంతగా ఫాస్ట్గా వచ్చేసాను కాబట్టి బండ్లో. ఇదైతే మా ఇల్లు అనమాట. మా విలేజ్లో ఇల్లు వచ్చేసి ఇది. ఒకసారి మీకు జస్ట్ ఒక సినిమాటిక్ వీడియో ఇట్లా చూపిస్తాను చూడండి, జస్ట్ ఒక క్లిప్ లాగా. ఇదైతే మా ఇల్లు గైస్. పక్కన ఇది ఒక షెడ్ ఉంది కదా, ఈ షెడ్ వచ్చేసి మేము మా ఒడ్లు కోసిన తర్వాత దీన్ని వేస్తాము, వరి బస్తాలని దాంట్లో వేసి పెడతాము. ఇది మా ప్రజెంట్ ఇక్కడ ఉన్న ఇల్లు ఇది. అట్టే మీకు ఒక వ్యూ కూడా చూపిస్తాను చూడండి, మిద్దిపైన ఎలా ఉంటుంది, మా ఇంటి పక్కన చుట్టూరు ఎలా ఉంటుంది అనమాట. ఒక వ్యూ కూడా చూపిస్తాను మొత్తానికి. చూసారు కదా, మా నాన్నమ్మకి ఒక మాట చెప్పిన మా వీడియో తీస్తున్నాను కానీ ఫస్ట్ వెళ్ళి వీడియో ముందు అయితే నిలబడుకునేసింది, వీడియోలో కనబడదని. సో మొత్తానికి మా నాన్నమ్మ కూడా క్లిప్ అయితే చేశాను. ఒకసారి మిద్దిపై నేను చూపిస్తాను చూడండి, మొత్తం క్లారిటీ అయితే భలే ఉంటుంది అన్నమాట. మనకు నేచర్ అయితే చాలా బాగుంటుంది, ఎందుకంటే చుట్టూరు పొలాలు అయితే ఉంటాయి కాబట్టి చాలా అంటే చాలా బాగుంటుంది అన్నమాట. క్లైమేట్ కానీ చాలా అందంగా భలే ఉంటుంది guys. చూడండి, ఇదైతే మా ఇంటి పక్కన మన మిద్దె అయితే ఇలా వస్తుంది. మనకు చుట్టూ పక్కన చెట్లు కైలు పొలాలన్నీ మన ఇంటి పక్కనే ఉంటాయి. సో నాకు ఈ లొకేషన్ చాలా ఇష్టం. మా విలేజ్ నాకు ప్రాణం ఇస్తాను మా విలేజ్ కోసం, ఎందుకంటే అంత ఇష్టం అనమాట నాకు. నేను పుట్టి పెరిగింది ఇక్కడే కాబట్టి మన టౌన్లో ఉంటున్నాం. మామూలుగా అయితే ఇప్పుడైతే మనం చిన్నప్పటి నుంచి నేను విలేజ్లోనే ఉన్నాను. సరే, మొత్తానికి మన విలేజ్కి రావాలన్న కారణం ఏంటంటే, మన కైల్లో అయితే మనకు దోమపోటు అంటారు, చాలా మందికి ఐడియా ఉంటుంది ఎవరైతే ఫార్మర్స్ ఉంటున్నారో. మన కైల్లో మన పొలాలకైతే వైరస్ అయితే వచ్చింది, అది దోమపోటు అంటారు, చాలా డేంజరస్ వైరస్. దానికోసం నేను మా డాడీ వచ్చి స్ప్రే చేద్దామని వచ్చాము. చూసారు కదా, ఇంకైతే మందు అయితే కలుపుకుంటాడు మా డాడీ మందు కలుపుకుంటా ఉంటే నేనైతే వీడియో తీస్తున్నాను. మ్యాక్సిమం నేను పొలాల్లోకి వచ్చినప్పుడు ఎప్పుడు ఫోన్ అయితే తీసుకురాను, ఎందుకంటే ఏ నెలలో పడిపోతే చెప్పలేం కాబట్టి ఫోన్ తీసుకురాను. కానీ ఈరోజు వీడియో కోసం అయితే తీసుకొచ్చాను. చూసారు కదా, ఇలా అయితే మందు అయితే కలుపుకుంటాం మనం. ఇలా మందు కలుపుకొని మనం అయితే కొడతాము. చూడండి, మీకు అసలు మనకు ఎంత దారుణంగా జరిగింది అంటే అంత దారుణం. ఎవరైతే జాగ్రత్తగా లేదంటే మరి ఖచ్చితంగా చాలా ఫేస్ చేయాల్సి వస్తుంది, చాలా లాస్ వస్తుంది. అందుకోసం అయితే ఈ సీజన్ ఖచ్చితంగా మనం మందు కొట్టుకోవాలి, ఎంత రేట్ అయినా సరే కొట్టుకోవాలి. జస్ట్ ఆ బుడ్డి డబ్బు వచ్చేసి 1500 అని చెప్పారు. 1500 అయితే తీసుకొచ్చాం. దానికి లీటర్ 13,000 అంట. సో అయినా సరే ఇంకా మనకు అవసరం ఎంతైనా సరే పెట్టాల్సి వస్తుంది కాబట్టి తీసుకొని వచ్చి కొట్టాల్సి వస్తుంది, లేదంటే మనకు అంత లాస్ వచ్చేస్తుంది. సో మొత్తానికి మా డాడీ అయితే ఫిల్లింగ్ చేస్తున్నారు. చూడండి, ఇవైతే మేమైతే ఎవరైతే రైతులకైతే ఈ మందు అయితే తెలుసుంటుంది, పురుగు మందు అండ్ దోమపోటుకి అయితే మేము మెయిన్ ఈ మందు అయితే కొడతాము. దోమ వచ్చిందంటే ఈ మందు అయితే కొడతాం. ఈ మందు కొట్టామంటే ఆటోమేటిక్గా అంతా కంట్రోల్ అవుతుంది. కానీ కాస్ట్ అయితే వాసిపోద్ది అనమాట, అంత కాస్ట్ అనమాట. జస్ట్ ఈ డబ్బానే 1500 అంట, జస్ట్ అంత కొద్ది డబ్బా. లీటర్ డబ్బా అయితే 13,000 అంట. సో మొత్తానికి అయితే మా డాడీ కొడతా ఉన్నాడు, నేనైతే జస్ట్ వీడియో తీస్తున్నాను. మా డాడీ తీయలేడు కాబట్టి నేనైతే వీడియో తీస్తాను. ఆ తర్వాత నేను మొత్తం తగిలించుకొని కొట్టేసాను అనమాట. మొత్తం ఇదంతా నేను కొట్టేశాను. సో మా నాన్న 2 క్యాన్లు అయితే
కొట్టేశారనమాట మా డాడీ. సో ఇంకా కొట్టారు కాబట్టి మా డాడీని కొట్టమని నేను ఒక వీడియో అయితే తీసుకున్నాను. మా డాడీ తీలేనని చెప్పారు. డాడీ అంటే నేను తీలేను అన్నాడు. సో మా డాడీ ఒకటి క్యాన్ కొట్టు తర్వాత అని చెప్పి నేను కొట్టాను. మొత్తం అయితే కొట్టడం అయితే జరిగేసింది అనమాట. మొత్తం అన్ని క్యాన్లు అయితే నేను కొట్టేశాను. ఏ లేకుండా మొత్తం ఆల్ క్యాన్స్ అయితే మొత్తం కొట్టేశాను. ఇంకా ముందుగా ఫిల్లింగ్ కూడా చేసి పెట్టేసాను మా డాడీకి మళ్ళీ రాకుండా వచ్చేదానికోసం ముందు ఫిల్ చేసి పెట్టేశాను. సరే ఇంకా మొత్తానికైతే ఇదనమాట వ్యూ అనమాట మన విలేజ్. మొత్తం ఇదంతా దాదాపు మనకి బిట్టి మందే అనుకోవచ్చు. ఇక్కడి నుంచి మనం కొట్టుకుంటూ ఉంటాడు. ఇక్కడ నుంచి కొట్టుకొని ప్రతి ఒక్కటి ఈ స్టేజ్లో అయితే చాలా జాగ్రత్తగా ఉండాలి. దోమపాటు పడిందంటే కాబట్టి చాలా లాస్ వస్తుంది గైస్. మీకు అసలు తెలియదేమో, చాలా లాస్. ఎంత లాస్ వస్తుంది అంటే మొత్తం ఆ పైరుని ఎఫెక్ట్ చేస్తుంది. ఎట్టంటే ఆ మొత్తం కింద ఉంటుంది, ఆ సత్వం అంతా తినేస్తుంది అనమాట. ఆ పైరుకి తినేసిందంటే చెట్లు అక్కడ చచ్చిపోతాయి అనమాట. మనకు వడ్లు గిడ్లు ఏమి రావు. చాలా డేంజర్ అనుకోవచ్చు. ఈ స్టేజ్లో మనం చాలా జాగ్రత్తగా కాపాడాలి. ఇంకా మొత్తానికైతే మనం మొత్తం అంతా కొట్టేసాను అనమాట. భుజాలు అయితే పడి చచ్చిపోతున్నాయి అనమాట. అంత నొప్పి అయితే వస్తుంది ఇంకా ఈ స్ప్రే చేసేటప్పుడు. సరే ఈ మొత్తం అయితే ఈ 2 కాయలకి అయితే కొట్టాము. ఎందుకంటే మేము జస్ట్ ఈ మెయిన్ ఇక్కడే ఎక్కువ అయిపోయింది. మందు అయితే తెచ్చుకోవాలి. మేమైతే నెల్లూరుకి వెళ్ళి తెచ్చుకుంటాం మందు. సో ఇక్కడ కాబట్టి ఇక్కడ వరకు అయితే కొట్టేసి అయిపోయింది. సరే బాయ్ గైస్. వీడియో ఇంత ఎంజాయ్ చేస్తాను. మర్చిపోకుండా మా ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో గైస్.